నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలోని ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. జమిలీ వచ్చిన రాష్ట్రంలో ఎన్నికలు 2029లోనే. వైకాపా వాళ్ళు ఎప్పుడూ విశ్వసనీయత కోల్పోయారు. వాళ్ళ నాటకాలన్నీ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. బడుల్లో స్వర్ణాంధ్ర విజన్ 2047పై చర్చ జరగాలి. మీడియాతో సీఎం చంద్రబాబు. పదవులు వచ్చాయని ప్రజలు నిరసన చేస్తే కుదరదు. ఎమ్మెల్యే అయిపోయాం కదా నాకేంటి అనుకోవద్దు. సామాన్యుల కష్టాలు విని వారిని హక్కును చేర్చుకోవాలి. పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు. సాగునీటి సంఘాల్లో కూటమి ఖాతాలోకి 90% పైగా ఏకగ్రీవం. పులివెందుల్లోనూ హవా. ఎన్నికల సందర్భంగా అక్కడక్కడ పార్టీల మధ్య వివాదాలు, కొన్ని చోట్ల వాయిదాలు. భాజపా అగ్రనేత అద్వానీకి అస్తవ్యస్తత. అపోలో ఐసీయూలో చికిత్స. వెనుకబడిన విద్యార్థులకు విద్యాశక్తి. ఐటీఎంఏ ప్రవర్తన టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ సహకారంతో ఆన్లైన్ తరగతులు. గుంటూరు, చిత్తూరు జిల్లాలో 78 విద్యాసంస్థలు ప్రయోగాత్మకంగా అమలు. ఎన్టీఆర్కు భారతరత్న సాధిస్తాం. ఆయన్ను ఆ పురస్కారానికి దేశానికి గౌరవం. ఆ మహానుభావుడి స్ఫూర్తితోనే విజన్ డాక్యుమెంట్ 2047 రూపకల్పన. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. తెలుగుకు ఎనలేని గౌరవం ఇచ్చిన ఎన్టీఆర్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రైతులు చలో ఢిల్లీ ఉద్రేకం. 18 మంది కర్షకులకు గాయాల్లో నిలిచిన నిరసన యాత్ర. సాగునీటి సంఘాల్లో కూటమి ఖాతాలోకి. విశాఖ జిల్లాలో 29 సాగునీటి సంఘాలు ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. విజయనగరం జిల్లా 390 నీటి సంఘాల్లో 377 ఎన్నికలు పూర్తయ్యాయి. ఇందులో 340 ఏకగ్రీవమయ్యాయి, 21 వాయిదా పడ్డాయి. ఒకే దేశం ఒకే ఎన్నికలకు స్వాగతం. 2040 నాటి దేశంలో ఏపీ ప్రథమ స్థానం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. P4 ఫార్ములాతో గుడ్డవెల్లేరులో అభివృద్ధి. దత్తత తీసుకున్న మేఘా కృష్ణారెడ్డి. పులివెందుల్లో వైకాపాకు భంగపాటు. పోటీకి రాకుండా జారుకున్న పార్టీ నేతలు. సాగునీటి సంఘాలన్నీ ఏకగ్రీవంగా తేదపవాసం. మా కుమార్తెను హత్య చేసి విడతల రాజును ఉంచమంటూ బెదిరిస్తున్నారు. గుంటూరు చెందిన ఓ మహిళ ఆవేదన. వైకాపా నేతలు తమ పొలాలని కబ్జా చేశారని మరొకరు మొర. తెదేపా ఆంధ్ర కార్యాలయానికి తెలియచిన గత ప్రభుత్వ బాధ్యతలు. చట్టానికి కట్టుబడి ఉంటా. జైలు నుంచి విలేకరులతో అల్లు అర్జున్. ఇంకా వైకాపా విధేయతే. 3700 బస్తాల పేదల బియ్యం మాయం అయిన పేర్నాని కుటుంబ సంస్థపై చర్యకు వెనకడుగు. అక్రమంపై కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు ఆదేశం. మొద్దు నిద్రలో కృష్ణా జిల్లా యంత్రాంగం అడుగడుగునా కాపాడే యత్నమే. అరెస్ట్ విషయంలో మీనమేషాలు. పారిపోయే అవకాశం ఇచ్చిన పోలీసులు. జరిమానా కింద జేసీ కార్యాలయం రూపాయికి కోటి చెక్ అందజేత. ఎంత జరిగినా కూటమి పార్టీ ప్రజాపతిలో మౌనమేలా. హస్తం గుప్పిట్లో రాజ్యాంగం విలవిల. రాహుల్, ప్రియాంకల విమర్శలపై మోదీ స్పందన. రేపు లోక్సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు. సమయం, డబ్బు ఆదాతో పాటు సత్వర అభివృద్ధి. బిల్లు లక్ష్యాలు, కారణాలు పేర్కొన్న కేంద్రం. సూచనలు. ఇది సమైక్య వ్యవస్థ సంయుక్తానికి మంచిది కాదు. తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత లావ శ్రీకృష్ణదేవరాయలు. రాజ్యాంగ నిర్మాణ సభలో 13 మంది తెలుగువారు ఉండడం గర్వకారణమని వ్యాఖ్య. నియోజకవర్గ డే లైట్ సేవింగ్ టైం రద్దు చేస్తా. డిఎస్టీతో అమెరికన్లపైనే భారం. ట్రూత్లో డొనాల్డ్ ట్రంప్ వెల్లడి. డిఎస్టీ అంటే భూమధ్య రేఖ కాస్త అటు ఇటుగా ఉన్న దేశాల్లో పగలు, రాత్రి దాదాపు 12 గంటల చొప్పున సమంగా ఉంటాయి. మిగతా దేశాల్లో పగటి సమయం వేసవికాలంలో ఎక్కువగాను, శీతాకాలంలో తక్కువగాను ఉంటుంది. దీంతో పగటిపూటన ప్రజలు ఎక్కువసేపు ఆస్వాదించడం కోసం డే లైట్ సేవింగ్ టైం విధానాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏటా వేసవికాలం మార్చి చివరి ఆదివారం గడియారం ఉండే అంతర్జాతీయ ప్రయాణిక సమయాన్ని 1 గంట ముందుకు జరుపుతారు. శీతాకాలం ప్రారంభం అక్టోబర్ చివరి వారం మళ్లీ వెనక్కి జరిపి యథాస్థాయికి తీసుకొస్తారు. సిరియాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు. క్షిపణి బంకర్లు, ఇతర వ్యూహాత్మక ఆయుధ కేంద్రాలకే గురి. ఆంధ్రజ్యోతి. కొర్రలు లేని ఏసీబీ. అవినీతిపై యుద్ధంలో సైనికుల కరువు. 6 ఐపీఎస్లకు గాను ఒకరూ లేరు. అడిషనల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లు, నాన్ క్యాడర్ ఎస్పీ, ఏసీపీ, డీఎస్పీలు కొరత. 60 పోస్టులు ఖాళీ. టోల్ ఫ్రీ నంబర్ లేదు. నాడు ఇసుక, మద్యం, గనుల అవినీతి దందా. అధికారుల పాత్రపై తీవ్ర అభియోగాలు. కానీ ఏసీబీ చేతిలో కట్టేస్తున్న సిబ్బందిలేమి. ఇకనైనా పట్టించుకోకుండా పాత కేసుల విచారణే కష్టమే. కుటుంబ పాలనలో రాజ్యాంగ దుర్వినియోగం. రాజ్యాంగంపై లోక్సభ చర్చలో ప్రధాని మోడీ. రాజ్యాంగాన్ని రక్షిస్తామని బీజేపీ చెప్పడం విడ్డూరం. లోక్సభలో రాజ్యాంగంపై చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. దక్షిణ కొరియా అధ్యక్షుడికి అభిశంసన. తీర్మానానికి 204 మంది ఎంపీల మద్దతు. విధుల నుంచి సస్పెండ్ అయిన యోల్. మార్షల్ లా విధింపై సభ్యుల ఆగ్రహం. రాజ్యాంగ ధర్మాసన తీర్మానం పత్రాలు. తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని హాన్స్ డాక్. సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగు జాతి గుండెల్లో ఎన్టీఆర్. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల సభలో వ్యక్తులు. మీడియా లోపలికి. నిస్సహాయ స్థితిలోనే నేను ఆశ్రయించా. వాళ్ళు తప్పులేదు. ఎక్స్లో మంచు మనోజ్. నాపై 2 రోజుల్లో 2 సార్లు దాడి. ఎప్పటికైనా నిజమే. కల్తీ నెయ్యిపై మరింత కదలిక. చక్కచక్కా సాగుతున్న సిట్ విచారణ. తిరుమలలో విస్తృత దర్యాప్తు. బూందీ కేంద్రం ల్యాబ్ పరిశీలన. సిబిఐ డైరెక్టర్ మధ్యంతర నివేదిక. రూపాయి కోటి చెల్లించిన పేర్నాని పీడీఎఫ్ బియ్యం భయమైన కేసు నుంచి బయటపడే ప్రయత్నంలో మాజీ మంత్రి పేర్నాని ఉన్నారు. దీనిలో భాగంగా శనివారం ఆయన ₹1 కోటి ప్రభుత్వం చెల్లించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మచిలీపట్నం సమీపంలో బోటపాలెంలో పేర్నాని భార్య జయసుధ పేరున్న గోడౌన్
పౌర సరఫరాల శాఖ అద్దెకిచ్చారు. గత నెలాఖరు నిర్వహించిన తనిఖీలో ఈ గోడౌన్‌లో 187 టన్నుల పీడీఏ బియ్యం మాయమంటూ అధికారులు గుర్తించారు. అయితే అధికారులు తనిఖీ రాకముందే పేర్ని నాని భార్య జయసుధ గోడౌన్‌లో బియ్యం లెక్కలు తేడాలు ఉన్నాయని, దానికి డబ్బు చెల్లిస్తామని పౌరశాఖ అధికారికి లేఖ రాశారు. దీంతో బియ్యం మాయం విషయం ముందుగానే బయటపడింది. పీడీఎఫ్ బియ్యం మాయంపై పౌరసరఫరాల శాఖ అధికారులు ఫిర్యాదుతో ఇటీవల మచిలీపట్నం తాలూకు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు ముందస్తు బెయిల్ కోసం పేర్ని జయసుధ శుక్రవారం కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నుంచి బయటపడేందుకు పేర్ని నాని ప్రభుత్వం డబ్బు చెల్లించినట్టు ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటిస్తున్నారు. నోరు మెదపని పాల్, సాక్ష్యాలు పక్కాదారాలతో విచారణ, అయినా ఎలాంటి స్పందన లేని వైనం. 2 రోజుల పాటు విచారించిన ప్రకాశం ఎస్పీ, ముగిసిన విచారణ జైలుకు తరలింపు. థాంక్యూ.